ఏలూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో సంచలనమైన ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ విద్యార్థినిని రాత్రి వేళల్లో హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. దుప్పటి అడిగిన కారణంగా రాత్రి 9 గంటల తరువాత హాస్టల్ నుంచి ఇంటికి పంపింది వార్డెన్. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్రంగా స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళల్లో బాలికను బయటకు పంపిన విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన ఘటన సంచలనమైన ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ విద్యార్థినిని రాత్రి వేళలో హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. దుప్పటి అడిగిన కారణంగా రాత్రి 9 గంటల తరువాత హాస్టల్ నుంచి ఆమెను బయటకు పంపారు వార్డెన్. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్రంగా స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పూడి సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన ఘటనపై అటు మంత్రి కొలుసు పార్థసారథి కూడా సీరియస్ గా స్పందించారు. ఆయన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని వాస్తవమేనని కూడా నిర్ధారించుకొని దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలంటూ స్వప్నను మంత్రి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైతే సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన స్వప్న ఉందో ఆమె విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అలాగే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించి వారి అర్ధరాత్రి పూట ఆమెను బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అటు వివరణ కోరుతూ మరోవైపు సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి రాత్రి 9 గంటల సమయంలో కూడా బాలిక సెలవేస్తుంది, దుప్పటి ఇవ్వండి అంటూ కూడా అడిగిన నేపథ్యంలో కూడా అక్షయ్ అయినటువంటి బాలికను వార్డెన్ స్వప్న కఠినంగా వ్యవహరిస్తూ ఆమెను ఇంటికి వెళ్ళిపోవాలి, నీకు దుప్పటి కావాలంటూ కూడా దుర్భాషలాడడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ఆమెను జుట్టు పట్టుకొని కొట్టిందంటూ బాధిత బాలిక కూడా ఆవేదన వెల్లబుచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం స్పందించింది. ఇదంతా కూడా వాస్తవమే అని ధృవీకరిస్తూ కూడా ప్రస్తుతం చర్యలు అయితే తీసుకుంది. అయితే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇప్పటికే అనేక వసతి సౌకర్యాల లేమి అనేది కూడా బయటపడుతుంది. అనేక చోట్ల బాత్రూములలో సక్రమంగా కూడా పారిశుధ్యం నిర్వహించకపోవడం, మరోవైపు తాగునీరు లేకపోవడం, మధ్యాహ్న భోజనాలలో నాణ్యత లోపించడం, మరోవైపు కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడం అనేటువంటివి అనేక చోట్ల చోటు తీసుకున్న సందర్భంలో బాధిత ఎవరైతే విద్యార్థినులు ఉంటారో వారు కావాల్సినవి అడిగినప్పుడు ఈ విధంగా కఠినంగా వ్యవహరించడం అనేది కూడా ఖచ్చితంగా శోచనీయం. ప్రభుత్వ పాఠశాలలకు హాస్టళ్లకు వస్తున్నటువంటి వారిపై ఇంత చులకన భావం ఉందా అనేటువంటి ఆవేదన తల్లిదండ్రుల నుంచి కూడా వినిపిస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అనంతరం కూడా స్వప్నను సస్పెండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.